ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఫిర్యాదులను తన కార్యాలయంలో పరిశీలించారు. ఈ క్రమంలోనే పవన్ చొరవతో తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై పోలీసులు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక 6వ వార్డు ఫస్ట్ లైన్ లో ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా సంచరిస్తూ విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని లేఖ రాశారు. యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జతచేశారు. ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే దాడి చేస్తామని బెదిరించారని లేఖలో రాశారు. ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పవన్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్లో మాట్లాడి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని ఎస్పీకి తెలిపారు. అయితే ఈ మేరకు పోలీసులు వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి వారిని వేధిస్తున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. బైక్స్ పై మితిమీరిన వేగంతో వెళుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు. కంప్లైంట్ పై వెంటనే స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్లో అందిస్తారు. శివ, అటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారో ఆకతాయిల విషయంలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా శివ? మొత్తమే చూసుకుంటే వరుసగా బాధితుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు అన్ని పార్టీల నుంచి అందరి నుంచి కూడా వరుసగా వినతి పత్రాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్ని శాఖలకు సంబంధించి కూడా ఉదయం నుంచి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించారు. అనేక సమస్యలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ లో మహిళల్ని, వృద్ధుల్ని కొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పి ముఠాలుగా ఏర్పడి కొంతమంది యువకులు, యువతులపై బైక్స్ పై ప్రమాదకరంగా వెళ్తాం, వేగంగా నడపటం, అలాగే సంచరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ యువతులు, మహిళల్ని వేధిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు ఎస్పీతో మాట్లాడి సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆ యువకులు అయితే ఒక మహిళా ఎస్ఐని సైతం కూడా వేధించారని ఫిర్యాదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై తిరుపతి ఎస్పీ స్పందించడం, స్వయంగా తిరుపతి ఎస్పీ అక్కడ వెంకటగిరికి డిఎస్పీని పంపించి సంఘటనా స్థలం ఉంటే ఆ బజార్ లో ఉన్న పరిణామాలని, పరిస్థితిని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయడం, అక్కడున్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించి కొంతమంది ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సమస్య వెంటనే పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వెంకటగిరి ప్రజలైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ శివ.